హాయ్ అండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అసలు గోంగూర అంటేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అలాంటి గోంగూరను చికెన్తో తయారు చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది కదండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా వాష్ చేసుకున్న చికెన్లోనికి చికెన్ పీస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కారం. ఈ కారం మా ఇంట్లో తయారు చేసుకున్న కారం. ఈ కారంలోని ఆల్రెడీ పసుపు ఉంటుందండి, అందుకని స్పెషల్గా పసుపు వేయడం చూపించడం లేదు మీకు. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని వాష్ చేసుకున్న గోంగూరని గిన్నెలోకి వేసుకోండి. గోంగూరలో స్పెషల్గా వాటర్ వేయనవసరం లేదండి, గోంగూరలో ఉన్న వాటరే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ పైకి వచ్చేసింది మొత్తం. ఈ వాటర్ అంతా ఫుల్గా ఇంకిపోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీనిని మిక్సీ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మూత పెట్టుకొని మిక్సీ చేసుకుందాం. ఆ తర్వాత చూసారు కదా, చాలా సాఫ్ట్గా చేసుకున్నాను. గరుకుగా కూడా చేసుకున్న కర్రీ బాగుంటుందండి. నేనైతే పిల్లలు తీసేస్తారు, పక్కకు పెట్టేస్తారని చెప్పి నేను సాఫ్ట్గా చేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. స్టవ్ని కూడా ఆన్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగ్గా ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ని పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోండి, చికెన్ ఉడికే వరకు. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు చికెన్ పీస్ని కట్ చేస్తే 2 పీసెస్ కింద విడిపోవాలి. చూసారు కదా, విడిపోయింది. ఆ తర్వాత మిక్సీ చేసుకుని ఉంచుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
చికెన్ పీస్ మునిగే వరకు వాటర్ వేసుకోండి. కూరకు సరిపడినంత కారం వేసుకోండి. దీనికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి, గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లను పెట్టుకొని ఒక 5 నిమిషాలు హైలోని, ఇంకొక 5 నిమిషాలు సిమ్లోని పెట్టుకొని మగ్గించుకోండి. ఆ తర్వాత గోంగూర చికెన్ రెడీ అయ్యింది. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. దీనిని బౌల్లోకి తీసుకుందాం. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఇక ఆలస్యం ఎందుకు, నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.